ఇంకా ఇకపోతే బడ్జెట్ లో నేను ఏమేమి వాడనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఇండియన్ టేక్ వుడ్ వచ్చేటప్పటికి ఫ్రేమ్ వాడడం జరిగింది. అలాగే ఒకసారి లోనకి రండి. యూపీవీసీ విండో వచ్చేసరికి సరిగ్గా చూసినట్టయితే ఫస్ట్ మెస్, ఓకే, నెక్స్ట్ గ్లాస్ వస్తుంది. ఓకే, ఈ గ్లాస్ అనేది ఈ రకంగా వస్తుంది అనమాట. మెస్ ఒక టైప్ వస్తుంది. యూపీవీసీ విండోస్ లో కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది బడ్జెట్ లో కదా అని చెప్పి వెళ్ళడం జరగలేదు. అట్ ద సేమ్ టైం ఇంకొకసారి చూసినట్టయితే కనుక 2 వైర్స్ అన్ని కూడా ఫిలోనెక్స్ వైర్స్ మాత్రం వాడాము. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నల్ గా ఓకే, ఎక్స్టర్నల్ గా మీరు ఏదైనా చేసుకోవచ్చు తర్వాత, కానీ ఇంటర్నల్ గా ఒక్కసారి ఇన్స్టాల్ చేసామంటే అది చేంజ్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు గుడ్ కి ఎక్సలెంట్ కి మధ్య డిఫరెంట్ చాలా 100 రూపీస్ లో మాత్రమే ఉంటుంది. కానీ 100 రూపీస్ 1000 రూపీస్ మనం ఇప్పుడు పెట్టుకోకుండా ఈ ఫిలోనెక్స్ వాడడం జరిగింది. సరిగ్గా చూడండి. అలాగే అంటే ఫ్రేమ్ కూడా చూడండి, ఇండియన్ టేక్ వుడ్. ఇది దేనికోసం అంటే ఇది కిచెన్ ప్యాంట్రీ అంటారు. దీన్ని చిన్న ప్యాంట్రీ కింద చేయడం జరిగింది. ఎవరైతే చిన్న పార్టేషన్ చేసుకుంటే బస్, అంతకుమించి దీనికి పెద్ద ఎక్కువ అవసరం లేదు. బ్యాక్ గా ఏదైతే ఫ్రేమ్ నేను యూజ్ చేశానో అది WPC ఫ్రేమ్ అనమాట. ఎందుకంటే ఇది బాల్కనీ సైడ్ అనేది ఎక్కువ వర్షం రావడం జరుగుతుంది. మీకు ఈ వర్షానికి కూడా ఇది ఫైర్ ప్రూఫ్, అట్ ద సేమ్ టైం వాటర్ ప్రూఫ్, అట్ ద సేమ్ టైం మనం క్లైమేట్ ప్రూఫ్ కూడా అన్నిటికీ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇండియన్ టేక్ వుడ్ వాడాను. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి బాల్కనీ వచ్చేటప్పటికి అలాగే WPC ఫ్రేమ్ వాడడం జరిగింది అనమాట. అదే రకంగా ఒకసారి చూసినట్టయితే నేను ఇక్కడ వాడినంత కూడా ఏదైతే స్టీల్లెస్ స్టీల్ ఉందో ఇది మొత్తం 304 స్టీల్లెస్ స్టీల్. అంటే ది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్ అన్నమాట ఇది. ఎందుకంటే అవుటే కదా బడ్జెట్ లో కదా అని చెప్పి ఏదో పిచ్చి పిచ్చిగా చేయడం జరగలేదు అనమాట. అన్ని కూడా మంచిగా చేసి ది బెస్ట్ క్వాలిటీ చేయడానికి PN కి